కొఠారి కమిషన్ సిఫార్సులు. జాతీయ విద్యా లక్ష్యం కొఠారి కమిషనర్ గారు ఈ క్రింది విధంగా తెలిపారు. జాతీయ ఉత్పాదకతలను పెంచాలి, జాతీయ మరియు సామాజిక సమగ్రతలను సాధించాలి, ఆధునీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి, ప్రజాస్వామ్యాన్ని పటిష్టం పరచాలి, సామాజిక నైతిక విలువలను పెంచాలని, అంతర్జాతీయ అవగాహన, శాంతి ఇటువంటివి చేయాలని అతను తెలిపారు. విద్యా స్వరూపం 10+2+3 ఉండాలని చెప్పారు. ప్రాథమిక పాఠశాలలు 4 తరగతులు 1 నుండి 4 తరగతులని, ప్రాథమికోన్నత పాఠశాలలు అవి 3 తరగతులు 5 నుండి 7 తరగతుల వరకని, ఉన్నత పాఠశాల అవి 3 తరగతులు 8 నుండి 10వ తరగతి అని, కళాశాల విద్య అవి 2 తరగతులు 11, 12 తరగతులని, విశ్వవిద్యాలయం విద్య అది 3 తరగతులు 13 నుండి 15 తరగతులని ఈ విధంగా తను ప్రతిపాదించారు. అంటే 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలు, 5వ తరగతి నుండి 7వ తరగతి వరకు ప్రాథమికోన్నత పాఠశాలలు, 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నత పాఠశాలలు, 11, 12 తరగతులు కళాశాల కాలేజ్ విద్య, 13, 14, 15 విశ్వవిద్యాలయం, ఇది 13 నుండి 15 తరగతుల్లో విశ్వవిద్యాలయం యూనివర్సిటీ అని తెలియజేశాడు. సామాన్య పాఠశాలలు ఏర్పాటు చేయాలి. అన్ని విద్య దశల్లో సాధారణ విద్య అంతర్భాగంగా పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలి. అన్ని విద్యా దశల్లో సామాజిక జాతీయ సేవ NSS అంతర్భాగంగా ఉండాలి. మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి. అన్ని విద్యా సంస్థల్లో మాతృభాష బోధించేటట్టుగా చూసుకోవాలి. అన్ని విద్యా సంస్థల్లో మాతృభాష బోధన భాషగా ఉండాలి. పాఠశాల దశ నుండి ఇంగ్లీషు అధ్యాయాన్ని ప్రోత్సహించాలి. ఉన్నత విద్య దశలో 8వ తరగతి అనుసంధాన భాషను ఇంగ్లీషు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల తమ ఆధ్వర్యంలో నడిపే పాఠశాలలో నైతిక, సామాజిక, ఆధ్యాత్మిక విద్యను ప్రవేశపెట్టడంలో చొరవ తీసుకోవాలి. మాధ్యమిక పాఠశాలలు 2 రకాలుగా ఉండాలి. పూర్వ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలి. విద్య స్వతంత్ర ప్రతిపత్తి గల వైజ్ఞానిక శాఖగా గుర్తించబడాలి. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులను ఉద్దేశించిన ఉపాధ్యాయుల శిక్షణ కాలం 2 సంవత్సరాలు. మాధ్యమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఉద్దేశించిన ఉపాధ్యాయ శిక్షణ కాలం 1 సంవత్సరంగా ఉండాలి. 10 సంవత్సరాల పాఠశాల విద్యలో భాగంగా సైన్స్, మ్యాథ్స్ తప్పనిసరిగా సబ్జెక్టుగా బోధించాలి. పరీక్షా పత్రాలను శాస్త్రీయంగా తయారు చేసి బాహ్య పరీక్షా విధానాన్ని మెరుగుపరచాలి. విద్యార్థి వికాసం అన్ని అంశాలను మూల్యాంకనం చేసేలా అంతర్మూల్యాంకనం సమగ్రంగా జరిగేటట్లు చూడాలి. అంతర్జాతీయ ప్రమాణాలను సాధించడానికి ప్రముఖ విశ్వవిద్యాలయాలు, అభ్యుదయ అధ్యయనం కేంద్రాలు స్థాపించాలి. వ్యవసాయ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. వయోజన విద్యను అమలుపరచడంలో సామూహిక ఎంపిక విధానాన్ని అనుసరించాలి. వికలాంగులైన వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్య విషయంలో మెరుగైన సౌకర్యం కల్పించాలి. విద్య విస్తరణ యోచించేటప్పుడు మానవ శక్తి అవసరాలు గమనంలో ఉంచుకోవాలి. విద్యార్థులను సరైన దారిలో పెట్టడానికి మార్గదర్శక మంత్రణల సేవలో విద్యలో అంతర్భాగంగా ప్రవేశపెట్టాలి.
ఉపాధ్యాయుల ఆర్థిక, సాంఘిక, వృత్తిపరమైన అంతస్తులు ప్రవేశపెట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలి. పాఠ్య ప్రణాళిక, బోధనా పద్ధతులు, మూల్యాంకన విధానాలలో మెరుగుపరచాలి. పేదరికమే విద్యకు ఆటంకం కాకూడదు. పేదలకు ట్యూషన్ ఫీజు రద్దు చేయాలి. ఉపాధ్యాయ శిక్షణ సంస్థల 10 దినాలు 230కి తగ్గకూడదు. మరోసారి, ఉపాధ్యాయ శిక్షణ సంస్థల 10 దినాలు 230కి తగ్గకూడదు. ప్రాథమిక స్థాయిలో మాతృభాష, ప్రాథమిక ఉన్నత స్థాయిలో 2 భాషలు, ఉన్నత స్థాయిలో త్రిభాష పాటించాలి. త్రిభాష అంటే మాతృభాష, రాష్ట్రభాష, అంతర్రాష్ట్ర భాష. కొఠారి కమిషన్ ప్రాముఖ్యత. కొఠారి కమిషన్ భారతీయ విద్యా విధానాన్ని మెరుగుపరచడానికి ముఖ్యమైన విలువైన సిఫార్సును చేసింది. భారత ప్రభుత్వం దాని అనేక సిఫార్సులను ఆమోదించి అమలు జరిపింది. కొన్ని రాష్ట్రాలు కమిషన్ సిఫార్సులు అనుసరించి ఉపాధ్యాయుల జీతభత్యాలు పెంచాయి. 1964లో ఈ కమిషన్ సిఫార్సును అనుసరించి మొదటి భారత విద్యా విధానం ఏర్పడింది. జాతీయ విద్యా విధానం 1968. ముఖ్యాంశాలు: 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకి నిర్బంధన ఉచిత ప్రాథమిక విద్యను అమలుపరచడానికి గట్టి చర్యలు చేపట్టాలి. విద్యకు ఆటంకంగా మారిన వృధా మరియు స్తంభతను తగ్గించాలి. ఉపాధ్యాయ అర్హతను బట్టి వారి వేతనాలు ఉండాలి. ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇవ్వాలి. మాతృభాషలోనే బోధించాలి. సెకండరీ స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని పాటించాలి. ఇంగ్లీష్ తర్వాత అంతర్జాతీయ భాష అధ్యయనానికి ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యలో ప్రాంతీయ అసమానతలు తగ్గించాలి. మరోసారి, విద్యలో ప్రాంతీయ అసమానతలు తగ్గించాలి. అన్ని సాధారణ పాఠశాలల్లో విద్యా ప్రణాళికలు పెంచాలి. విద్యలో పని అనుభవం, జాతీయ సేవ అంతర్భాగంగా ఉండాలి. జాతీయ ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి విజ్ఞాన శాస్త్ర పరిశోధన ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి రాష్ట్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి. మూల్యాంకనం నిరంతర ప్రక్రియగా ఉండాలి. శారీరక అభివృద్ధి కోసం క్రీడలు అభివృద్ధి పరచాలి. విద్యా స్వరూపం 10+2+3గా ఉండాలి. జాతీయ ఆదాయంలో విద్యకు 6% నిధులు కేటాయించాలి. రాష్ట్రానికి ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. పాఠశాల స్థాయి నుండి క్రీడలు ప్రోత్సహించాలి. వయోజన విద్య అక్షరాస్యత కార్యక్రమాలు అమలు చేయాలి. పాలిటెక్నికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలి. ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ 1977 నుంచి 1978 వరకు. 1977లో జనతా ప్రభుత్వం గుజరాత్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఈశ్వర్భాయ్ పటేల్ అధ్యక్షతను సెకండరీ స్థాయి విద్యా కోర్సులు, సిలబస్, పుస్తకాలు సమీకరించడానికి ఈ కమిషన్ నియమించింది. విద్యా కమిటీ సిఫార్సు: విద్యను నియత అనియత విధానాల ద్వారా అందించాలి. విద్యార్థులు వ్యక్తిగత అవసరాలు తీరే విధంగా పాఠ్య ప్రణాళిక రూపొందించాలి. పాఠ్య ప్రణాళిక స్థానిక పరిస్థితుల ప్రకారం తయారు చేయాలి. మౌలిక పాఠ్య ప్రణాళిక కనిష్టంగా ఉండాలి. పని విద్యకు ముఖ్యం స్థానం ఉండేలా కొఠారి కమిషన్ సహితం ఆమోదించిన గాంధీజీ రూపొందించిన ప్రతిపాదిక విద్యా సూత్రాలు విద్యా విధానం ముఖ్య స్థాయి కల్పించాలి. పిల్లలకు తరగతి గతి ఒకటే అభ్యాసనాధారంగా కాకుండా విద్యా కార్యక్రమాలు పిల్లలు అనేక మార్గాల ద్వారా విషయాలను నేర్చుకునేటట్లు రూపొందించాలి.
సమయోజన ఉత్పాదక కార్యక్రమాలు అమలు చేయాలి. మాధ్యమిక దశలో SUPW కార్యక్రమాన్ని పటిష్టంగా అమలుపరచడానికి NCERT ఫ్రేమ్వర్క్ సిఫార్సు చేసినట్లు వారానికి 3 గంటలు కాకుండా 6 గంటలు కేటాయించాలి. విద్యా స్వరూపం ఇలా ఉండాలి. ప్రాథమిక తరగతులు 1 నుండి 4-5 వరకు, మాధ్యమికోన్నత పాఠశాలలు 4-5 నుండి 7-8 తరగతుల వరకు, మాధ్యమిక తరగతులు 8-9 నుండి 10వ తరగతి వరకు ఉండాలని సిఫార్సు చేశారు. 1 నుండి 1-4 తరగతుల వరకు 2 గంటల 30 నుండి 3 గంటల వరకు నియత శిక్షణ సరిపోతుంది. మరోసారి 1వ తరగతి నుండి 4-5 తరగతుల వరకు 2 గంటలన్నర నుండి 3 గంటల వరకు నియత శిక్షణ సరిపోతుంది. 1 నుండి 4వ తరగతి వరకు టైం టేబుల్ దృఢంగా ఉండనక్కర్లేదు. మరోసారి 1వ తరగతి నుండి 4-5 తరగతుల వరకు టైం టేబుల్ దృఢంగా ఉండనక్కర్లేదు. భాషలకు తప్ప 1-2 తెగలకు పాఠ్య పుస్తకాలు అవసరం ఉండదు. భాషలకు తప్ప 1-2 తరగతుల్లోన పాఠ్య పుస్తకాలు అవసరం ఉండదు. ఉపాధ్యాయులకు మార్గదర్శక పుస్తకాలను బోధనా పరికరాలు ఇవ్వాలి. 1వ తరగతి నుండి 4-5 తరగతి వరకు హోంవర్క్ నిషేధించాలి. విద్యార్థుల్లో స్వీయ అధ్యయన అలవాట్లను అభివృద్ధిపరచాలి. స్థానిక అవసరాలకు అనుగుణంగా పాఠశాల సమయాలను నియమాలను నిర్ణయించాలి. ఉపాధ్యాయ లభ్యత, పిల్లల అవసరాలకు ప్రయోగశాల సౌకర్యం, ఇతర పరిసరాల లభ్యతకు బట్టి లెక్కలు, సైన్స్ కోర్సులను రూపొందించాలి. అలా కానప్పుడు ఈ సబ్జెక్టు ప్రత్యున్యం కోర్సులు రూపొందించాలి. అనేక సబ్జెక్టు కలిపి ఉండడం వల్ల సోషల్ స్టడీస్ అధ్యయనం భారంగా తయారవుతుంది. అందుకని దీన్ని చరిత్ర, పౌరశాస్త్రం, భౌతిక శాస్త్రం, అర్థశాస్త్రం చేర్చాలి. సబ్జెక్టు అంశాలతో తయారు చేయాలి. వాణిజ్య శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం సబ్జెక్టు అంశాలు ఇందులో చేర్చకూడదు. NCERT బోధనా పరికరాలు తయారు చేయటంపై దృష్టి సాధించాలి. రాష్ట్ర ప్రభుత్వాల పరీక్షా బోర్డులను, పాఠశాలలకు, ఇతర విద్యా సంస్థలకు ఈ పరిసరాలు స్వీకరించి వాటిని తమ పరిసరాలకు అనుగుణంగా మార్చుకునేటట్టు స్వేచ్ఛనివ్వాలి. బడి మానేసిన పిల్లలకు మళ్ళీ బడిలో చేర్చేందుకు ఉపయోగపడే బహుళ ప్రవేశ విధానాన్ని అమలుపరచాలి. ప్రాంతముల వారి అవసరాలు గుర్తించి అదనపు ఉపాధ్యాయులు నియమించాలి.